తమ నియోజకవర్గంలో అధ్వాన్నంగా తయారైన రహదారులను రానున్న 2 సంవత్సరాలలో అభివృద్ధి చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమెల్లి మండలంలోని రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు రహదారి పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో అధ్వాన్నంగా తయారైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు PMGYS ద్వారా 5,30,00,000 రూపాయలు నిధులను కేటాయించారన్నారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గంలో అధ్వాన్నంగా మారిన రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరాటం సాయిబాబా, గడమనుగు రవికుమార్తో పాటుగా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలింగమిల్లి మండలం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి PMGYS నిధుల నుంచి సుమారు 5,30,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సీసీ రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. తప్పకుండా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తాం. మా ద్వారాగా ఎన్డీఏ కూటమి ద్వారాగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు న్యాయం చేస్తుందని ప్రజలందరూ నమ్ముకొని మాకు ఓటేశారు. వేసినటువంటి ఓటుని మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని, స్థానాన్ని మేము ఎక్కడ కూడా అర్థపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని మా ఎన్డీఏ కూటమి తప్పకుండా పోసి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని